నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ల పాలన పట్ల ప్రజల్లో ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి? ప్రజలు సంతృప్తి చెందారా? వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారో ఆ లక్ష్యాలు నెరవేరాయా? ప్రజల లక్ష్యాలు ఏమంటారు ఓవరాల్గా? మొట్టమొదటిగా ఆర్థికంగా టెక్నికల్ విషయాలు కనుక పరిశీలిస్తే 24-25లో జిఎస్టీపీ గ్రోత్ రేట్ 8.21% ఉందండి. సబ్జెక్ట్ కరెక్షన్ మళ్ళీ కొంచెం అంటే అంకాలు వేరే ఉంటాయి కాబట్టి అరౌండ్. అండ్ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ అండి. ఇవాళ మన ఈ 2026 సంవత్సరంలో అయితే 25 ఎండింగ్ కానీ ఈ లెక్కన ఒక్కో క్వార్టర్ చూసుకుంటే 11% దాటిపోయింది. ప్రాబ్లీ దిస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండి. అందువలన ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ దాంట్లో కనపడతా ఉంది గ్రోత్ రేట్. కానీ నెగిటివ్ ఏంటంటే ఇది ఆదాయం పెరుగుతుంది కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం జిఎస్టీ వసూళ్లు మందగించింది. అంటే నాణ్యానికి 2 వైపులా మనం చూసుకుంటే అంటే టెక్నికల్ గా. రెండోది ప్రజల సమస్యలు ఉన్నాయి. కానీ తర్వాత ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు, సరే 25,50,00,000 కోట్లు పైన పెట్టిన కానీ ఒప్పందాలు నిర్దిష్టంగా అయినాయి 5 లక్షల నుంచి 8 లక్షల కోట్లు. అంటే గ్రౌండ్ అవుతున్నాయి అనే సూచనలు కనపడుతున్నాయి. ఈజ్ రిలేటివ్లీ రిమార్కబుల్ అచీవ్మెంట్, ఒక పాజిటివ్ గ్రోత్ గా చూసుకోవాలి. నెగిటివ్ ఏంటంటే దాంట్లో ఎక్సెప్ట్ గ్రీన్ కోర్ని తప్ప మొత్తం అంతా గుజరాతీ మార్వాడి వ్యాపారులు తాకట్టు పెట్టేస్తున్నారు రాష్ట్రాన్ని తీసుకెళ్ళి. ఎందుకంటే హోదా విభజన హామీల మీద తాకట్టు పెట్టేసి దాని మీద కనీసం రైతుల కోసం పోనీ ఇంతకుముందు అంటే పర్వాలేదండి. ఈశాన్య రాష్ట్రాలకు వస్తున్నాయి 27 వరకు. గుజరాత్ ఎత్తుకుపోయారు, తెచ్చుకుంటే బాగుండేది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళు ఓడగొట్టి మనకు రావాల్సిన లక్షలాది కోట్ల రైతులు మనకు యువజనకి యువతలకి ఇవ్వటం అనేసి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, గుజరాతీ మార్వాడి వ్యాపారం లేదా ఎక్స్వైజెడ్ వాళ్ళకి ఇవ్వడానికి 20,000 30,000 కోట్లు అంటే వరుసగా ప్రజలు కట్టిన పన్నుల్లోంచి ఇవ్వటం అనేది. అందువలన అలా ఇచ్చే బదులు ఒక ప్రజల్ని యువతరాన్ని మనం గనక వాళ్ళకి గనక ఇది కల్పిస్తే, ఏది ఉపాధి కల్పిస్తే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవంతో బతికేవారు. ఇది విప్లవం కనిపి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మందికి 50 మందికి ఉద్యోగాలు ఇచ్చిన 10 లక్షల మంది అంటే 10 మందికి ఇస్తే కోటి మందికి ఉద్యోగాలు ఇస్తారు. సొంత ఊళ్ళో పెట్టుకోవడానికి అవకాశం ఉండేది. అది లోపం కనపడతామని కేంద్రం నుంచి దెబ్బలాడి తెచ్చుకోకర్లా, మౌనంగానే వెళ్ళి సాధించుకురావచ్చు. మొత్తం అంతా అంటే రేపు పొద్దున ఏం జరుగుతుందంటే గుజరాతీ మార్వాడి వ్యాపారులు పెద్ద పెద్ద బ్యాగ్ పెట్టుకుంటారు. వాళ్ళ కోసం రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నాం. అదే బుద్ధి వాళ్ళ దగ్గర సెక్యూరిటీ గార్డుల కోసం ఉద్యోగాలు చూసుకోమని చెప్పటం ఇది ఇండైరెక్ట్ గా. తర్వాత అంటే ఒక 2 విధాలు. బట్ ఒక పాజిటివ్ నోటు రాష్ట్రం ముందుకెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏమైనా డామన్ పడిపోయిందని అక్కడేమో నేను చెప్పాలంటే ఇవాళ ఇండస్ట్రియల్ గ్రోత్ చూసుకుందాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెక్కేయండి. నెట్ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ కూడా 92,000 కోట్లు 2019 ఉంటే 2022-23 నాటికి 150,000 కోట్లు దాటిపోయింది. అంటే జనం మీరు అనుకునే ఊహం వేరు, ప్రాక్టికల్ వాస్తవాలు వేరున్నాయి. అందుకని డామన పడిపోయింది. ఎందుకంటే డిస్పైట్ 2 కోవిడ్స్. అందువల్ల రాష్ట్రం మన అధికారం లేనప్పుడు ఒకటే అలాగే చంద్రబాబు నాయుడు అదొక పాజిటివ్ ఆస్పెక్ట్స్ తీసుకోవాలి. ఇప్పుడు 24 గంటలో ఇది అయిపోయింది, హామీలు ఇస్తే శ్రీలంక అయిపోయింది అన్నారు. అంతకన్నా పెంచారు హామీలు. ఏమైంది ఇప్పుడు కానీ ఇవాళ ఒక పాజిటివ్ నోట్ అంటే నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలని ప్రతి విషయాన్ని. పాజిటివ్ నోట్స్ నడుస్తుంది ఏంటంటే ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఆ ఇమేజ్ కొంత రాష్ట్రానికి ఉపయోగపడవచ్చు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులు రావటం, సరే రాష్ట్రాన్ని రాసి ఇచ్చేస్తున్నారు కూడా ఆరోపణలు ఉన్నాయి. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఒక పాజిటివ్ గా నడుస్తుంది. ఇక ప్రజా సమస్యలకు వస్తాను. ఆ తర్వాత అమరావతి విషయాన్ని మళ్ళీ దాన్ని రైట్ ట్రాక్ లో పెడతానని చూస్తున్నారు. కానీ అది ఒక పాజిటివ్ అంకం. కనీసం రాష్ట్రానికి ఒక రాజధాని ఒక చెప్పుకోలేని పరిస్థితుల్లో దారుణంగా రోడ్లు తవ్వుకెళ్ళిపోయారు. రోడ్లు వేసిన మట్టి తవ్వుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక పాజిటివ్ అంకంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అది పెడుతున్నారు. తిరిగి దాన్ని రైట్ ట్రాక్ లో పెడుతున్నారనే ఉద్దేశం వస్తూ ఉంది. నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఇది ఒక రైట్ అయింది. దాని నెక్స్ట్ యాంగిల్ నెగిటివ్ దాంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అంటే 15,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామని 4 సంవత్సరాలు వస్తాయని కొండ బద్దలు కొట్టిన ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు లేదా కేంద్ర హామీలు పక్కన పెట్టి అంటే ఈ 2 ఏళ్లకు 30,000 కోట్లు రావాల్సింది. మీ అప్పులతో మీరు సావండరు అంటే నోరు మూసుకుని అప్పులతో రాజధాని కడతా ఉన్నారు.
ఓకే. మన అప్పులతో రాజధాని కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో ఎందుకంటానంటే అది రైట్ ట్రయల్గా ఉంది. యాక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 95% అవుతుంది, బిల్డింగ్ 5% అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకుండా ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు 10 కూడా తీసుకోండి ఏదో మిగతా స్కీములు అవన్నీ పెట్టి ఏదో పెడుతున్నారు. ఇంకోటి నెగిటివ్ ఏంటంటే ఉన్న వాళ్ళకి అక్కడ పాత ఉన్న రైతులకి వాళ్ళు రోడ్లు వేయటం అన్ని కొంచెం పాజిటివ్ యాంగిల్ నడుస్తుంటే, నెగిటివ్ యాంగిల్ 70,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు 2,00,000 ఎకరాలు గాల్లో ఎక్కడ పెడతారో, ఎవరు తీసుకెళ్తున్నారు ఆయన్ని. నిజంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలంటే ఉండొచ్చు అండి కొంత, నాట్ డెనింగ్ దట్. అంటే గన్నవరం ఎక్స్పాన్షన్ చాలా కష్టం. ఇటు గన్నవరం టౌన్ వచ్చింది, ఇటు నేషనల్ హైవే మొత్తం ఇటు వెనక్కి వచ్చింది, వెనకమాల కాలం ఉన్నాయి, నావిగేషన్ కెనాల్స్ చాలా కష్టం అండి ఇది ఎక్స్పాన్షన్ అనేది. బట్ అది డొమెస్టిక్ ఉంటుంది, ఇంటర్నేషనల్ దానికి ఆల్ మీ లిమిట్ ఒకటి ఇంకోటి కూడా అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, ఈ ప్రజలకు ఇబ్బంది లేదు. కానీ నెగిటివ్ ఏంటంటే అక్కడ ఉపాధి కేంద్రాలు ఏర్పరచలేదు. కాలేజీ స్కూల్స్ వస్తున్నాయి, ఓ రైల్వే స్టేషన్ కడతాను, ఎవరు ఎక్కుతారు అక్కడ? ఉపాధి కేంద్రాన్ని అపాచీ బ్రాండిక్స్ లాంటిది ఎప్పుడు 2024 రాగానే ఫస్ట్ పిలిచి అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్కి లేదా మీరు అయిపోయే కేంద్ర రింగ్ రోడ్ మధ్యలో ఉపాధి కేంద్రాలు పెట్టినట్టు సత్తెనపల్లి లేదా పక్కన మంగళగిరి నంబూర ప్రాంతాల్లో అక్కడ పెడితే ఒక 20-30 వేల మంది కార్మికులు లేదా మధ్యతరగతి వాళ్ళు పనిచేస్తే అమరావతికి ధర్నకోటకి దీని మధ్యలో అక్కడ ఇది న్యాచురల్ గ్రోత్ వస్తుంది, ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి. రాజధాని రియల్ ఎస్టేట్ గ్రోత్ గాల్లో బబులు పేలిపోతాయి. క్లియర్ కట్గా చెప్పాం. అందువల్ల నెగిటివ్ అందువల్ల ఎంత నెగిటివ్ కొంతమంది చేసుకున్నా ఆయన చేతుల మీద ఆయనే ఒక నెగిటివ్ చేస్తున్నారు. పాజిటివ్ ఆస్పెక్ట్గా కొంత ప్రయత్నిస్తున్నా ఉన్నారు. ఇక మిగతా విషయాలు తీసుకొస్తే అంటే పోలవరం 2 ఏళ్ళలో కుంటుపడిపోయింది అంటున్నారు. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గ విధానాల వల్ల ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే నెలలో సంతకాలు పెట్టమంటున్నారు. ఏమని, పోలవరాన్ని మేము డెడ్ స్టోరేజ్ కింద చేసేస్తాం, 135 అడుగులు బడ్జెట్లు పెడతాం, మిగతా నీ సావు నువ్వు సావు అని పెడితే చాలా బ్లాక్మెయిల్ చేసినట్టున్నారా, హౌరమెయిల్ చేసినట్టున్నారు నాకు తెలియదండి. ఎందుకంటే నాకేం హైలీ ప్లేస్డ్ సోర్సెస్ లేవు. అందువలన ఆ నేపథ్యంలో వార్తలు వచ్చినప్పుడు మీరు అఫీషియల్ వార్తలు చూసుకోండి. వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009లో వ్యతిరేకించారు. ఎందుకంటే ఆయన తెలుసు ఇది కనుక ఒప్పుకుంటే ద్రోహం చేసినట్టు, తెలుగు జాతికి కదా ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసినట్టే, వాళ్ళ నాన్నగారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్కి అడ్డం కొట్టినట్టే. అందుకని ఆయన మీద అనేక కేసులు అన్నీ ఉన్నా సరే ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్. కానీ విధేయ రామలాగా పనిచేస్తున్నారు కదా కేంద్రంలో కాళ్ళముక్త. ఆ టైంలో మరి నీకేం కావాలంటే 10,000 నాకు ఆ 10,000 కోట్లు వేరే దానికి ఉంటే 10,300 కోట్లు తీసుకొచ్చి రాష్ట్రానికి క్లోజ్ చేసేసిన 2015-16లో క్లోజ్ చేసేసిన లోటు భర్తీని ఇంకా రాదని చెప్పి అందరూ ఆ అకౌంట్లు ఇచ్చారు. నేను సంతకం పెట్టలేదు ఆయన. కానీ ఇప్పుడు పోలవరం విషయంలో పాజిటివ్ ఏంటంటే తిరిగి ఆయన పరుగులు పెట్టేస్తున్నారు. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఆ లోపాలు ఎవరు జరిగిన 18లోనే కఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డైవర్షన్ స్కీమ్లు పూర్తి కాకుండా డయాఫ్రామాలు కడతాం ఖచ్చితంగా తప్పేనండి. ఇది వాళ్ళు వీళ్ళు విమర్శ చేయవచ్చు, కానీ అధికార పార్టీ వాళ్ళు అది తప్పు. ఎప్పుడు పోయిందో అది కూడా వివరాలు అయిపోయింది గతం కథ. ఇప్పుడు కొంత రామానాయుడు గారు గాల్లో ఉమా గారి లాగా, అనిల్ కుమార్ గారి లాగా, అంబటి రాంబాబు గారి లాగా నేను చిటికలేసి పూర్తి చేస్తాను అనలేదు. ప్రాక్టికల్ ఉన్నారు ఆయన. వాళ్ళు ఏం జరుగుతుందంటే నడుస్తూ ఉంది. ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ కూడా అయిపోవచ్చు ప్రాబ్లం 2000 మొత్తం డ్యాము అంతే. చూడండి, పాజిటివ్ నెగిటివ్ 2 చెప్తున్నా, ఇది అయిపోతుంది. కానీ ఇష్యూ ఏంటంటే ఇవాళ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో కేర్ తీసుకోవాలి. కొంత లోపం కనపడతా ఉంది. 2వ పాయింట్, అసలు డ్యామ్ కట్టి ఏం చేస్తారు? కొన్ని నీళ్ళు నిల్వ ఉంటుంది. ఇవాళ దాన్ని 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెడితేనే డ్యామ్ పూర్తయినట్టు. అందుకు లేదా మన చెవులో ఇటు క్యాబేజీ, ఇటు క్యాలిఫోర్, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏం డ్యామ్ కడుతున్నా 150 అడుగులు, కానీ నీళ్ళు మాత్రం నిలబెట్టలేదు. ఎందుకంటే R&R ప్యాకేజ్ ఇవ్వాలి. వేసిన తర్వాత 960 మెగావాట్ల వాటర్ పవర్ ప్రాజెక్ట్ కావాలి. అంటే పావలాకు మనకు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు కదా, నీళ్ళు వెళ్తా ఉంటే పావలాకి వేరియబుల్ కాస్ట్ యూనిట్ వచ్చేది. మనకి ఎంత రాష్ట్రానికి లాభం, ప్రజలకు లాభం. బేసిక్గా ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా R&R ప్యాకేజ్ కాస్ట్ ఎక్కువ అయింది. 2013 చట్టం తర్వాత, భూ చట్టం తర్వాత ఇవాళ ఏం జరుగుతుంది? అది పెట్టకుండా కంప్లీట్ చేసేటట్టు మళ్ళీ ఎత్తిపోతలు, అంటే మనకు ఎలక్ట్రిసిటీ రావటం అటు నుంచి ఎత్తిపోతలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇది చాలా తెలివిగా 2000 బడ్జెట్లో మనం పెడితే సిగ్గు ఏమాత్రం పడకుండా రాష్ట్రంలో ఉన్న కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న రీల్స్ చేసుకుంటారు ఎక్కువ అంట. ఆ రీల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారంట. ఎవరు సార్? గాలి మోటార్ల శాఖ మంత్రి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక కేబినెట్ మంత్రి ఉన్నారు, గవర్నీలు ఎర్రనాయుడు గారు అబ్బాయి.
ఆయన రీల్స్లో బాగా బిజీగా ఉన్నారంట. లేదంటే ఈ మధ్యన చూసాను అద్భుతమైన విజయం ఏం విజయం సాధించారని చూశాను. ఆయనే సోషల్ మీడియాలో జేబు చేశారు. నేను అత్యంతరపం తగ్గించి ఆ ప్యాసింజర్ ట్రైన్కు ఇంకో ట్రైన్కు 4 చోట్ల స్టాపులు పెట్టించాను. 5 స్టాపులు పెట్టింది. స్టాపులు పెట్టించడం విజయం ఏంటండి? పోలవరం ఈయన ఉండగా పోలవరం ప్రాజెక్ట్ని డేటా స్టోరేజ్ ప్రాజెక్ట్ చేస్తా. ఈ నెగిటివ్ 135 అడుగులకి బడ్జెట్లో కన్ఫైన్ చేస్తా. కేంద్రం ఏం చేసిందంటే విభజన చట్టానికి తూట్లు పడతా నమ్మక ద్రోహం నైవేద్యం చేసి దుర్మార్గంగా బిల్లులో పెడితే దాన్ని అడ్డుకోమని 36 మంది ఎంపీలు రాస్తే పౌర విమానయాన శాఖ మంత్రి, అదే గాలి మోటార్ల శాఖ అంటారు మామూలుగా. ఆయనకి పోలవరానికి ఆయనకి ఎట్లా ఆయన కేంద్ర కేబినెట్ లో పెట్టుకున్నప్పుడు కేంద్ర కేబినెట్ లో చదువుతుంటే అబ్జెక్షన్ చేసే అధికారం కేంద్ర కేబినెట్ చంద్రశేఖర్ గారికి, శ్రీనివాసవరం గారికి ఎవరికి కూడా కేబినెట్ మంత్రులు కాదు. కేబినెట్ లో కూర్చుని అర్హత ఉండదు. కాకపోయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ కాదు. నేను అనేది వాళ్ళు ట్రై చేయడం కాదండి. కేంద్ర కేబినెట్ లో ఉన్నప్పుడు ఆ రోజు కావూరు సాంబశివరావు నిలదీశాం. నువ్వు కేబినెట్ లో ఉండి ఏం చేస్తున్నా డ్యామ్ దృష్టిని ఆ రోజు ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇంకెవరో సహాయ మంత్రులు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమ నుంచి నిలదీశాం, ధర్నా చేసాం, నానా కూడా చేసాం, గౌరవ చేసాం, బంధించాం. అంటే ఇప్పుడు ఆయన ఒక కేబినెట్ మంత్రిగా ఆయనకున్న బాధ్యత కన్నా కేంద్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ కేంద్ర కేబినెట్ టీడీపీని లీడ్ చేస్తున్న వ్యక్తిగా లోకేష్ గారికి లోకేష్ గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఇక్కడ డైరెక్ట్ గా కనపడుతుంది. వీడు అక్కడ కేంద్రం వచ్చి ఇలా అన్యాయం దగ్గర నుంచి చెప్పాల్సిన బాధ్యత కేంద్ర కేబినెట్ లో. ఈయనకి మేమందరం ఎంపీలందరూ 36 మంది చేసి ఇద్దరు ఎంపీలు స్పందించారు. ఒక ఆయన మిథున్ రెడ్డి గారు మాట్లాడడం స్పందించడం కాకుండా వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడారు. 2 ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నేను స్పందిస్తానని రాసి నేను నోట్ చేసుకుని మెసేజ్ కూడా సందేశం పంపించారు. మిగతా ఎంపీలు మరి ఏం చేస్తున్నారో మరి నాకు తెలియదు. పాపం కళ్యాణ్ బాబు చెప్పినట్టు ఒంటికి కారం రాసుకోండి సిగ్గుచారం వస్తుంది ఆయన అన్నట్టున్నారు. తెలియదు మరి ఆ పనిలో ఉన్నారు. కారం రాసుకుంటున్నారు, పసుపు రాసుకుంటున్నారు. ఎంపీల కన్నా కూడా ప్రభుత్వ అధినేతలు ఆరేట పడేశారండి, కాడి పడేశారు. చాలా బాధ్యత ఉంటుంది కదా. ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు ఎవరు ఉప ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి అక్కడ తాకట్టు పెట్టినట్టు కనపడుతుంటే హోదా విభజన హామీల్ని ఇవాళ నేను ఎందుకంటే కేంద్ర కేబినెట్ చాలా ముఖ్యమండి ఆమోదం చేసినప్పుడు. నేను టెక్నికల్ బాధ్యత చెప్తున్నా. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు లేదా రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఉన్నారు, వీళ్ళేం చేయగలిగింది కాదు. దాని కేంద్ర కేబినెట్ డిసెంట్ రాయాలి. ముఖ్యమంత్రి అబ్జెక్షన్ చేస్తారు కానీ టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుతున్నా. అలాగా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ని అట్లా చేశారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.